ఒక సాధారణమైన యువతి, ఆ తర్వాత స్వర్గానికే మహారాణి కన్య మరియ ప్రయాణం గురించి ఆలోచిస్తే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. బైబిల్లో చూస్తే ఆమె గురించి కేవలం కొన్ని వాక్యాలు మాత్రమే ఉంటాయి. మరలాంటి ఆమె ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పూజించే ఒక శక్తివంతమైన చిహ్నంగా ఎలా మారింది? ఈ అద్భుతమైన మార్పు వెనుకున్న కథేంటో మనమిప్పుడు తెలుసుకుందాం. ఒకసారి ఆలోచించండి. ఒక పక్క బైబిల్లో కనిపించే చాలా సామాన్యమైన మరియ, మరోపక్క స్వర్గానికే రాణిగా పూజలందుకుంటున్న శక్తివంతమైన మరియ. చూసారా, ఈ రెండు రూపాల మధ్య ఎంత తేడా ఉందో? అసలీ మార్పు ఎలా మొదలైంది, ఈ ప్రయాణంలో ఏం జరిగింది అనేదే మనమెప్పుడు శోధించబోతున్నాం. సో అసలు ప్రశ్న ఇక్కడే వస్తుంది. బైబిల్లో చాలా సింపుల్గా కనిపించే ఆమె చరిత్రలో ఇంత గొప్ప స్థానానికి ఎలా చేరుకుంది? దీని వెనుక ఉన్న చారిత్రక, సాంస్కృతిక, మతపరమైన కారణాలేంటి? సరే, ఈ ఆసక్తికరమైన ప్రయాణాన్ని మొదలుపెడదాం. ముందుగా అసలు బైబిల్లోనే ఆమె గురించి ఏం రాసిందో చూద్దాం. పునాది ఎక్కడుందో పరిశీలిద్దాం. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, తొలి క్రైస్తవ గ్రంథాల్లో మరియ పాత్ర గురించి ఒకేలా చెప్పలేదు. ఉదాహరణకి పౌలు ఆమెను కేవలం దేవుని ప్రణాళికలో భాగంగా ఒక స్త్రీగా మాత్రమే చూశారు. కాని లూకాసు వార్తకొచ్చేసరికి ఆమెకొక స్వరముంది. ఆమె ఒక ప్రవక్తలా మాట్లాడుతుంది, దేవుని ప్రణాళికలో చురుగ్గా పాల్గొంటుంది. చూశారా, ఈ చిన్న చిన్న తేడాలే ఆ తర్వాత కాలంలో ఆమె పాత్ర గురించి వచ్చిన పెద్ద పెద్ద చర్చలకు, కథలకు పునాది వేశాయన్నమాట. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన వాదనుంది. కొంతమంది స్కాలర్స్ ఏమంటారంటే, బైబిల్లో మరియను నెగటివ్గా చూపించే కొన్ని రిఫరెన్సెస్ కూడా ఉన్నాయని. మరిందులో నిజమెంత? ఆ వాదనల వెనుక అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. ఈ చర్చ అంతటికీ మూలం మార్కు సువార్తలో ఉన్న ఒకే ఒక గ్రీకు పదం. ఆ పదాన్ని సాధారణంగా అతని బంధువులు అని అనువదిస్తారు. కాని దానికి అతని అనుచరులు అనే మరో అర్థం కూడా ఉంది. సో యేసును విమర్శించింది ఆయన కుటుంబమే అని మనం ఖచ్చితంగా చెప్పలేం. అది ఆయన అనుచరులు కూడా అయ్యుండొచ్చు. చూడండి, ఒక చిన్న అనువాదంలో తేడా మరియ గురించి మనకున్న అభిప్రాయాన్ని మొత్తం ఎలా మార్చేస్తోందో. సో చివరిగా చెప్పేదేంటంటే, బైబిల్ మరియను నెగటివ్గా చూపించిందని చెప్పటానికి అంత బలమైన ఆధారాలు లేవు. బైబిల్ కేవలం ఒక పునాది వేసింది అంతే. ఆ పునాది మీద ఆ తర్వాత వచ్చిన థియాలజిన్స్ అంటే వేదాంతవేత్తలు ఎంత పెద్ద కథను నిర్మించారో మనమిప్పుడు చూడబోతున్నాం. బైబిల్లో ఉన్న ఆ కొద్దిపాటి సమాచారాన్ని తీసుకుని తొలి తత్వవేత్తలు ఆమె పాత్రను ఎలా డెవలప్ చేశారో చూద్దాం. ఇప్పుడు ఆలోచించండి, బైబిల్లో మరియ గురించి చాలా తక్కువగా ఉంది. అప్పుడు సహజంగానే తొలి క్రైస్తవులకు ఆమె గురించి ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. మరియ చిన్నప్పుడెలా ఉండేది, ఆమె తల్లిదండ్రులెవరు, ఇలాంటి ప్రశ్నలు చాలా వచ్చాయి. వీటికి సమాధానంగానే ప్రోటో ఇవాంజేలియం ఆఫ్ జేమ్స్ లాంటి కొన్ని పుస్తకాలు పుట్టుకొచ్చాయి. ఇవి బైబిల్లో లేని ఖాళీలను పూరించడమే కాదు, ఆమె వేదాంత ప్రాముఖ్యతకు ఒక బలమైన పునాది వేశాయి. ఈ క్రమంలో వచ్చిన ఒక ఆలోచన చాలా పెద్ద టర్నింగ్ పాయింట్. అదే రెండవ హవ్వ అనే కాన్సెప్ట్. దీని ప్రకారం మొదటి హవ్వ అవిధేయత చూపడం వల్ల మానవజాతి పతనమైంది. దానికి పూర్తి వ్యతిరేకంగా మరియ విధేయత చూపడం వల్ల మానవజాతికి విమోచన లభించింది. ఈ ఒక్క ఆలోచనతో మరియ కేవలం యేసు తల్లి అనే స్థాయి నుండి మానవజాతి రక్షణలో ఒక కీలక పాత్రధారిగా మారిపోయింది. సరే, వేదాంతపరంగా ఆమె ప్రాముఖ్యత పెరిగింది. మరి ఇప్పుడు ఆమె ఒక శక్తివంతమైన పబ్లిక్ ఫిగర్గా, అంటే ప్రభుత్వ మత అధికారాలతో ఆమె ఇమేజ్ ఎలా ముడిపడిందో చూద్దాం. సుమారు 5వ శతాబ్దం నుండి మరియ ప్రతిష్ఠ అమాంతం పెరిగిపోయింది. క్రీస్తు శకం 431లో ఆమెను థియోటోకోస్ అని అధికారికంగా ప్రకటించారు. అంటే దేవుణ్ణి కన్న తల్లి అని. ఇది చాలా పెద్ద విషయం. ఆ తర్వాత రోమ్లో ఆమె పేరు మీద పెద్ద పెద్ద చర్చిలు కట్టడం మొదలుపెట్టారు. మెల్లమెల్లగా ఆమె మతానికే కాదు, రాజకీయాలకి కూడా కేంద్రంగా మారింది. క్రైస్తవ సామ్రాజ్యానికి ఒక సంరక్షకురాలిగా, ఒక పవర్ఫుల్ సింబల్గా మారిపోయింది. సింపుల్గా చెప్పాలంటే, ఆ కాలంలో ఉన్న పెద్ద పెద్ద రాజకీయ, మతశక్తులన్నీ ఆమెనొక రాజచిహ్నంగా స్వీకరించాయి. దీంతో ఆమె ప్రాముఖ్యత ఇంకా పెరిగింది. అయితే కథ ఇక్కడితో ఆగిపోలేదు. మరియ కేవలం చక్రవర్తులకు, పోపులకు మాత్రమే పరిమితం కాలేదు. ఆమె సాధారణ ప్రజల హృదయాల్లోకి ఎలా చేరింది? బహుశా ఆమె ప్రయాణంలో ఇది అన్నిటికన్నా ముఖ్యమైన ఘట్టం. దాని గురించే ఇప్పుడు చూద్దాం. మధ్యయుగంలో ఫ్రాన్సిస్కన్లు, డొమినికన్లు లాంటి సన్యాసుల బృందాలు ఒక పెద్ద మార్పును తీసుకొచ్చాయి. అప్పటివరకు లాటిన్లో మాత్రమే ఉన్న మరియ కథలను వాళ్లు ప్రజలకు అర్థమయ్యే భాషలోకి అనువదించారు.
ఊరూరా తిరుగుతూ ఆమె అద్భుతాల గురించి, ఆమె కరుణ గురించి చెప్పడం మొదలుపెట్టారు. అప్పుడే మరియా ఉన్నత వర్గాల చిహ్నం అనే స్థాయి నుండి ప్రజలందరి తల్లిగా మారింది. అంతేకాదు, జపమాల లాంటివి వచ్చాక ప్రజలకు మరియతో నేరుగా మాట్లాడుకునే అవకాశం దొరికింది. ప్రార్థనల ద్వారా ఆమె తమ రోజువారీ జీవితంలో ఒక భాగం అని ఫీలవడం మొదలుపెట్టారు. అప్పుడు ఆమె కేవలం స్వర్గంలో ఉన్న రాణి కాదు, తమ పక్కనే ఉండే ఒక స్నేహితురాలు, ఒక తల్లిగా మారిపోయింది. ఇప్పుడు మరియ భక్తిలో ఉన్న ఒక చాలా ఎమోషనల్ యాంగిల్ గురించి మాట్లాడుకుందాం. అదే ఆమె పడిన బాధలు. ఒక శక్తివంతమైన రూపం, మ్యాటర్ డొలొరోసా అంటే దుఃఖాల తల్లి. బహుశా మరియ రూపాలన్నింటిలోకి ఇదే అత్యంత శక్తివంతమైనది. తన కళ్లముందే కొడుకుని కోల్పోయిన తల్లిగా ఆమె ప్రతి ఒక్కరి బాధను అర్థం చేసుకోగలదని ప్రజలు నమ్మారు. ఆమె కన్నీళ్లలో వాళ్లు ఓదార్పును వెతుక్కున్నారు. ఈ బాధ, ఈ దుఃఖమే ఆమెకు ప్రజలకు మధ్య ఒక విడదీయరాని బంధాన్ని ఏర్పరిచింది. ఈ భక్తిలో ఒక సంఖ్య చాలా ముఖ్యం, అది 7. ఇది ఆమె జీవితంలో ఎదుర్కొన్న 7 మహా దుఃఖాలకు ప్రతీక. ఈ 7 దుఃఖాలు కేవలం ఏదో చరిత్రలో జరిగిపోయిన సంఘటనలు కాదు. ఒక్కసారి గమనిస్తే భవిష్యత్తు గురించి ఆందోళన, బిడ్డను కోల్పోతామనే భయం, అన్యాయాన్ని కల్లారా చూడటం, ఇవన్నీ ప్రతి మనిషి జీవితంలో ఎదుర్కొనే బాధలే. అందుకే తమ కష్ట సమయాల్లో మరియ కూడా తమతో పాటే బాధపడుతోందని ప్రజలు భావించారు. ఆమెలో తమకు కావాల్సిన ఓదార్పును కనుగొన్నారు. సో మనం మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు నెమ్మదిగా దొరుకుతోంది కదా. మరియా కథ అనేది గ్రంథం, వేదాంతం, రాజకీయాలు, ఇంకా మనిషిలోని లోతైన భావోద్వేగాలు, వీటన్నిటినీ కలిపినేసిన ఒక పెద్ద కథ అన్నమాట. సో మొత్తంగా మనం తెలుసుకున్నదేంటంటే, మరియ కథ బైబుల్లో ఉన్న చిన్న పునాదితో మొదలైంది. ఆ తర్వాత వేదాంతవేత్తలు ఆమె పాత్రను పెంచారు. సామ్రాజ్యాలు, పోప్లు ఆమెను అధికారానికి చిహ్నంగా మార్చారు. కాని చివరగా ఆమె జీవితంలోని బాధలతో, దుఃఖాలతో ప్రజలు కనెక్ట్ అవడమే ఆమెను ఒక గ్లోబల్ ఐకాన్గా మార్చింది. ఇది 2000 సంవత్సరాలుగా జరుగుతున్న ఒక నిరంతర ప్రయాణం. ఒక్కసారి ఆలోచించండి, ఒకే ఒక్క వ్యక్తి గురించి 2000 సంవత్సరాలుగా సాగుతున్న ఈ పరిణామం మనకి ఏం చెబుతోంది? బహుశా దైవత్వంలో మనం కరుణను, ఒక కనెక్షన్ను వెతుక్కుంటామనే దానికి ఇది ఒక ఉదాహరణేమో. కష్ట సమయాల్లో మనల్ని అర్థం చేసుకునే ఒక శక్తి కావాలని మనిషి ఎప్పుడూ కోరుకుంటాడనడానికి ఇది నిదర్శనమేమో. ఈ కథ మరియ గురించి మాత్రమే కాదు, బహుశా మనందరి గురించి కూడా ఏదో చెబుతోంది కదా.